ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్యని ఎదిరించి ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లని కాపాడుకోలేని అసమర్థుడిని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నాన్న గోవిందయ్య, శివ, వదిన, శివ రెడీ అయింది, తీసుకురమ్మన్నారా? మేం తీసుకొస్తాం లేవయ్యా, నువ్వెళ్ళు. ఇంత తొందరగా సంబంధం ఖాయమవుతుంది అనుకోలే శివ. మేం కూడా అలాగే ఊహించుకున్నాం. ఏ ఊరుకోండే. శివ మన వదినైతే బాగుండేదనుకుంటే ఇలా అయింది. ఏం చూస్తున్నావు గంగా? ఇల్లు బాగుందత్తా, దేవుళ్ళు లేని గుడిలా. మా పెద్దమ్మ దేవత కాదా? అత్త ఇక్కడ ఉండాల్సింది కాదులే. మావయ్యను పెళ్లి చేసుకోవాలని రాసిపెట్టుంది. ఇప్పుడేం చేయగలదన్నయ్య? అవునక్క, మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడు. శివ విషయంలోనూ తెలుస్తుంది కదా ప్రత్యక్షంగా. మీరేమనుకున్నారు? ఏం జరుగుతోంది? హలో, హాయ్. గంగా, అమ్మా, మనం వెళ్దాం పదండి. హాయ్. నైస్ శారీ, చాలా బాగుంది. ఈ చీర నీకు బాగా సూట్ అయింది, కానీ తను నీ దగ్గర ఉండటమే ఏం బాగోట్లేదు. అదే మీ బావ గంగా. చిన్నప్పటి నుంచి మీరిద్దరూ స్నేహంగా ఉండొచ్చు, బావా మరదళ్ళు క్లోజ్గా ఉంటారు, కానీ మరీ అంత క్లోజ్ ఏం కాదు కదా. ఇలా అడుగుతున్నందుకు ఫీల్ అవ్వకు. ఆ రోజు మీ ఇద్దరూ ఒకే బైక్ మీద వచ్చారని. సారీ, నేను ఇలా మాట్లాడుతుంటే నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అర్థమవుతుంది. నాకేం అనుమానాలు లేవు, కానీ అడిగేస్తే ఓ పని అయిపోతుందని అంతే. డోంట్ మైండ్. ఓకే, బాయ్. వీడు నన్ను ఫీల్ అవ్వద్దని చెప్పి వీడే ఎక్కువ ఫీల్ అవుతున్నాడే. గంగా బావతో కొద్దిసేపు క్లోజ్గా మూవ్ అయితే ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యేలా ఉందనిపిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.